హలో కౌశిక్, ఎలా అనిపించింది రేస్ అంతా కథ ఈసారి హాయ్ స్ప్రింట్ హర్ష, ఎస్పెషల్లీ? ఎలా ఉన్నావు? ఐఎమ్ ఆల్ గుడ్. కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ తర్వాత ఫైనల్ గా కలిసి మాట్లాడుతున్నాం. బట్ యా, ఓవరాల్ ఓకే, బాగానే ఉన్నా. నువ్వు? మొత్తానికి మీ మయామి కాబట్టి అండ్ యుఎస్ఏ రేస్ కాబట్టి మీ టైమింగ్స్ లోనే చూసావు. యా, మా టైమ్స్ లోనే మాకు చేసాను. 1:30 ఇలా కా- అయిపోతున్నా. ఫ్లోరిడా కదా. ఉమ్. అవును, ఫ్లోరిడా. వర్షం బాగా పడింది ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్ లో ఉమ్. కదా, రేస్ లో. సో చాలా ఇంట్రెస్టింగ్ చాలా అంటే ఎక్సైటింగ్ గా. బాగుంది. నాట్ ఎ సింపుల్ స్ప్రింట్ ఈసారి. స్ట్రైట్ డెఫినెట్లీ ఫార్వర్డ్ నాట్. స్ప్రింట్ అయితే కాదు. ముఖ్యంగా ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఆ, మాట్లాడాల్సింది కిమ్మీ యాంటోనీ పోల్ గురించి. యంగెస్ట్ డ్రైవర్ టు ఎవర్ సెటప్ పోల్. ఐ థింక్ దట్స్ అ క్రేజీ అచీవ్మెంట్ ఫర్ ఎనీవన్. యాక్చువల్లీ హలో. మనం కానీ క్వాలీలో చూసాం అనుకో, ఈసారి కూడా అంటే లైక్ మ్యాక్స్ బాగానే ఉంది, మెక్లెరన్ బాగుంది కదా. కిమ్మీ రావడం అనేది కూడా కొంచెం యూనో ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఆ Q2 లో కూడా ఎక్కడో అనిపించింది, కిమ్మీ ఏంట్రా ఈక్వల్ గా చేస్తున్నాడు, మేబీ హీ మైట్ బ్రేక్ ద మెక్లారెన్ 1 2 3 ఏమన్నా లైక్ వస్తుందేమో అనుకున్నా. బట్ P1 రావడం అన్నది, యా, యంగెస్ట్ డ్రైవర్. యా, మళ్ళీ ఐ అది థింక్. పోల్ P1 కాదు. కానీ చాలా అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది ఏంటి అంటే, నాకు బాధగా అనిపించింది అదే రిజల్ట్ రేస్లో కన్వర్ట్ అవ్వలేదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, 110 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 3 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ మే చా- అది చాలా నాకు బాధగా అనిపించింది. పాపం గెలుస్తాడు అనుకున్నాను ఈసారి. బట్ ఫస్ట్ టర్న్ దగ్గర నుంచి మ్యాక్స్తో కాన్ఫ్లిక్ట్ అవ్వడం దగ్గర నుంచి, సేఫ్టీ కాల్ రావడం దగ్గర నుంచి అన్ని ఒకదాని తర్వాత ఒకటి కిమ్ యాంటనీకి ఎదురు దెబ్బలు పడతానే ఉన్నాయి. సో చాలా అన్ఫార్చునేట్ అనిపించింది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ అయింది, చూసావా దాంట్లో? Q3 లాస్ట్ కి Q3 లాస్ట్ Q3లోనా? కి ఏమైందంటే, సో అలాన్జో అన్నాడు కదా, ఆస్టన్ మార్టిన్. సో హీ వాజ్ ఇన్ లైక్ వెనకాల ఉన్నాడు అనమాట. Q3కి క్వాలిఫై అవ్వాలంటే హీ హ్యాడ్ టు పుట్ ఎ డీసెంట్ ల్యాప్ విత్ అన్ ఆస్టన్ మార్టిన్. Q2 కూడా వచ్చాడు. సో ఆ ముందు ల్యాప్ మ్యాక్స్ మ్యాక్స్ కి అలోన్సో చిన్న టో ఇస్తాడు అనమాట. సో సేమ్ థింగ్ ఆ నెక్స్ట్ ల్యాప్ లో మ్యాక్స్ వెస్టాపెన్ అలోన్సోకి టో ఇస్తాడు స్ట్రైట్ మీద. సో టో అంటే తెలుసు కదా, సో యు ఆర్ తెలుసు జస్ట్ తెలుసు లైక్ తెలుసు. పంచింగ్ ద స్లిప్ స్ట్రీమ్ హాల్ వస్తుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్. ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ లేకుండా జుమ్ అనతో, అవును. దానివల్ల అట్లీస్ట్ ఒక ఫ్యూ హండ్రెడ్స్ అంత వచ్చినా కూడా Q3కి అడ్వాంటేజే కదా. సో ఆ అవును. సో మ్యాక్స్ అలెన్జర్కి టో ఇచ్చాడు. అండ్ ఆసమ్ థింగ్ ఇస్ హీ క్వాలిఫైడ్ టు Q3 బికాస్ ఆఫ్ దిస్ హెల్కంబర్గ్ నన్ను అవును. బాగా అనిపించింది అండ్ అది. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐ థింక్ మ్యాక్స్ కూడా ఎంత పంక్చువల్ అంటే, బేబీ పుట్టింది మ్యాక్స్కి. మ్యాక్స్ ఫస్ట్ అతను ఫాదర్ అయ్యాడు అదే రోజు వచ్చాడు మళ్ళీ రేస్కి కానీ ఫ్రీ ప్రాక్టీస్కి కానీ. లైక్ హీ అటెండెడ్ లిల్లీ వెస్టాపెన్. లీవ్ ఫస్ట్ అతను. సో ఐ థింక్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యా, ఇంకా మాట్లాడుకోవాలి అంటే దానికి ముందు ఇది కూడా వచ్చింది చూసావా? సో ఎర్లీ వచ్చాడు కదా ఆ ఈ రేస్ కి. అండ్ హామిల్టన్ కూడా ఎర్లీకి వచ్చాడు. అప్పుడు ఒక చిన్న కమెంట్ వేసాడు అనమాట, 4 టైమ్ ఛాంపియన్, 7 టైమ్ ఛాంపియన్, వి బోత్ ఆర్ ద ఫస్ట్ టు కమ్ టు ద రేస్ అన్నాడు. సో ఇండైరెక్ట్ గా ఎర్లీ వస్తాము, వీ హ్యావ్ ఎ ఛాంపియన్ మైండ్ సెట్, ఛాంపియన్స్ ఎర్లీగా వస్తారు అన్నట్టుగా చిన్న ఇది వేసాడు అనమాట. బట్ యా, కానీ ఒకసారి స్ప్రింట్ గ్రిడ్ గురించి మాట్లాడితే, ఇక్కడ నా ముందే ఉంది, చెప్తాను జస్ట్ రెఫరెన్స్కి. షూర్. ఇంకా క్యాడిలాక్ ఫార్ములా 1 టీం కూడా అన్వీల్ చేస్తున్నారంట ఈ రోజు రాత్రికో రేపో. లోగో, ఐ థింక్ లోగో అండ్ కార్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ దే లాంచ్. బట్ యా, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ ద స్ప్రింట్ క్వాలిఫైయింగ్.
కానీ యాక్చువల్లీ స్ప్రింట్ క్వాలిఫైయింగ్ రిజల్ట్స్ బెటర్ అనుకుంటా యాక్చువల్లీ. నిన్ననే చూసాను. F1 వెబ్సైట్ లో పెట్టారు వాళ్ళు చూడు ఒకసారి. అది చూస్తున్నాను. నేను పాయింట్స్ యాడ్ అవ్వలేదు కానీ మరి జస్ట్ పాయింట్స్ యాడ్ కాలేదు. స్ప్రింట్ ఉంది. స్ప్రింట్ క్వాలిఫైయింగ్ లో రిజల్ట్ చెప్పాలంటే కిమి ఆంటనెల్లి ఫస్ట్, ఆస్కర్, లాండో, మ్యాక్స్, జార్జ్, చార్ల్స్, లూయిస్, అలెక్స్, హ్యాడ్జర్ అండ్ అలాన్సో టాప్ 10. స్ప్రింట్ రేస్కి వచ్చేసరికి లాండో, ఆస్కర్, లూయిస్, జార్జ్, లాన్స్ ట్రోల్, ఇది సర్ప్రైజ్. రోల్ లాన్స్ ట్రోల్, యూకి సునోడా, కిమి ఆంటనెల్లి, పియర్ గ్యాస్లీ. సో ఐ థింక్ pretty awesome result. Alex Albon 11th కి వెళ్ళాడా? యాక్చువల్లీ 4th ఉండేనే నిన్న. 8th ఉన్నాడు క్వాలిఫై. నో స్ప్రింట్ రేస్ లో అలెక్స్ ఆల్బన్ ఓ 4th అదా వచ్చినట్టు రేస్ గురించి మాట్లాడదాం. చాలా పెనాల్టీస్ పడ్డాయి తర్వాత. వాడికి పడింది, వీడికి 10 పడింది, వాడికి 5 పడింది, లియం లాసన్ కి పడింది. చాలా అప్స్ డౌన్స్ అయ్యి అందరికి రకరకాలుగా పాయింట్స్ మారిపోయినాయి. అన్ఫార్చునేట్ రా. విలియమ్స్ పాయింట్స్ వచ్చాయి అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే ఏం వచ్చినట్టు లేవు మరి. సో యాక్చువల్లీ పాయింట్స్ చూసుకుంటే మరి లాన్స్ ట్రోల్కి వచ్చింది జార్జ్, హామిల్టన్, ఆస్కర్, ల్యాండో. కిమీకి వచ్చింది కానీ పాయింట్స్. ల్యాండోకి ఏంటో తెలుసా, వెన్ ఎవర్ హీ వాంట్స్ టు విన్, అదేదో ఆ నేచర్ ఎఫెక్ట్ ఏంటో కానీ ఎక్కడి నుండో సేఫ్టీ కార్ వస్తుంది, సేఫ్టీ కార్ వల్ల గెలిచేస్తాడు. అవును, ఈ రోజు నిన్న అయితే నిజంగా చెప్తున్నా కదా, కిమి ఆంటనెల్లికి జరిగిన ఫస్ట్ మేజర్ ఇన్సిడెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, టు ర్యాప్ ఇట్ అప్, అసలు ఎంత పెద్ద ఫాల్ట్, బ్లండర్ మిస్టేక్ అంటే రెడ్ బుల్ వాళ్ళు చేసింది. అక్కడ కనిపిస్తుంది వెనకాల నుంచి కార్ వస్తుందని, వీళ్ళు ఇక్కడ పంపించేస్తున్నారు. తను పిట్ అవ్వడానికి లేకుండే, ఫస్ట్ టైర్స్ మార్చుకోవడానికి ఛాన్స్ దొరకలేదు అలా అది కిమి ఆంటనెల్లికి. దానిపైన ఆ పిట్ లైన్ వస్తున్నందుకు కూడా స్లో డౌన్ అవ్వాలి కదా, ఆ టైం అంతా లూజ్ అయిపోయాడు. జస్ట్ ఏ పిట్ అవ్వకుండా వెళ్ళిపోయినట్టు అయిపోయింది కిమి ఆంటనెల్లికి. దాని జస్ట్ ఒక తర్వాత ఫ్రీ డ్రైవ్ త్రూ లాగా, డ్రైవ్ త్రూ పెనాల్టీస్ అని ఇదివరకు వేసేవాళ్ళు, అట్లా అయిపోయింది. సో చాలా అన్ఫార్చునేట్ అనిపించింది, ఎందుకంటే పోల్ వచ్చి దాని తర్వాత దాన్ని కన్వర్ట్ చేయాలి పాపం. కానీ టోటో వుల్ఫ్ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఇట్స్ ఎ మినీ రేస్, మినీ రేస్, నాట్ రిలవెంట్. నాట్ నథింగ్ సీరియస్ అని. కానీ చూసావా అనుకో, సెకండ్ డ్రైవర్ రసెల్ అయ్యాడు. రసెల్ P5 వచ్చాడు. లైక్ 1 వస్తే 2 or 3 వాళ్ళు ఉంటారు అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, 5 వచ్చాడు. అవును, కానీ బట్ Russell is a pretty good driver, to be very honest. I don't know, Kimi I think is very naturally talented, but Russell is also a pretty good driver, I think. And హీస్ వెరీ sprint మెచ్యూర్డ్ అయితే ఫర్ హిస్ ఏజ్ రా. ఏమైందో తెలుసా, సో కిమ్మి బేసిక్ గా ఆ ఇన్సిడెంట్ అయింది కదా, మ్యాక్స్ పిట్కొచ్చాడు. నెక్స్ట్ కిమ్మి వస్తున్నాడు టైర్స్ చేంజ్ కి. మ్యాక్స్ మ్యాక్స్ తప్పు లేదు, టీమ్ తప్పు ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు తీసేశారు, ఓకే యూ కెన్ గో అని. వెనకాల కార్ వస్తున్నప్పుడు యూ కెన్ గో అంటే రేర్ మిర్రర్ అంత చూడకుండా ఉండడం కోసమే కదా ఆ ద పర్సన్ ఎవడైతే ముందు ఉంటాడో వాడు చెప్పాలి. వాడు మనకు అసలు క్లియర్ గా రేర్ మిర్రర్ చెప్పని చూడరు, వల్ల అక్కడంత గ్యాప్ కూడా లెఫ్ట్ లేదు. తీసుకొని ఎందుకంటే వెళ్ళిపోతారు. మనుషులు ఇక్కడ ఉన్నారు, కార్ ఇక్కడ ఉంది. అలాంటప్పుడు నువ్వు ముందు తీసుకుంటున్నప్పుడు నీకు మనుషుల వరకే కనిపిస్తారు, కానీ అంత స్పీడ్గా వస్తున్న కార్ని నువ్వు చూసుకో కదా. దానికి మించి ఇంకా మ్యాక్స్ బ్రేక్ చేశాడు తగలగానే. ప్లస్ మ్యాక్స్ కూడా చాలా ఇది ఫ్రంట్ వింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ప్రిటీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇంకోటి నాకు బాగా కామెడీ అనిపించింది ఏంటంటే, చార్ల్స్ లెక్లెర్క్ వర్షంలో ఫుల్ జుమ్ అని తీసుకెళ్ళిపోయి గోడ గుద్దేశాడు స్టార్టింగ్ లోనే. సో పిత్త అయిపోయింది కార్ అంతా. అది ఫార్మేషన్ ల్యాబ్ లోనే కొట్టేసాడు కామెడీగా. అవును, అంటే లైక్ కామెడీ అని కూడా ఏం చెప్పలేరా, చాలా రెయిన్ పడుతుండే కదా. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అక్కడ ఈ రేస్ లో ఏంటంటే, ఆ వీళ్ళిద్దరూ బాగా పర్ఫామ్ చేస్తారు అనుకుంటే ఫెరారీ ఇంకా కంబ్యాక్ ఇవ్వాల 6-7 లోనే ఉంది. అలాన్సోనేమన్నా ఈ టో ఇచ్చాడు. ఆల్బాన్ ఆల్బాన్ బాగా వచ్చింది, 8 లో క్వాలిఫై అయ్యాడు. సరే, ఇదంతా రేస్ డీసెంట్ గా నడుస్తుంది. అండ్ మేబీ క్వాలిఫైయింగ్ లో రేస్ లో మరి మన ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆ రేస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా నారిస్ కి ఎప్పుడు చూసినా అడ్వాంటేజ్ వస్తుంది ఇది గుద్దేసినప్పుడు. అండ్
Hamilton was the driver who is above for the first time in this season. అవును. Hamilton third వచ్చాడు, ఈవెన్ దో ఇట్స్ ఎ మినీ రేస్ యాజ్ టోటో చెప్పినట్టు, బట్ Hamilton third and చార్ల్స్ లెక్లెర్క్ ఇస్ DNF. డిఎన్ఎఫ్ అదే డిఎన్ఎఫ్. అండ్ నీకు ఫేవరెట్ గా నచ్చాలి అంటే చార్ల్స్ కి డిఎన్ఎఫ్ అయిందని చెప్పి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన సైన్స్ కూడా నేను కూడా డిఎన్ఎఫ్ అవుతా అని గుద్దేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అదైతే కామెడీ రా, మరి అలా మూలకల గుద్దాడు నాకు అర్థం కాల. అంటే ఇట్లా వెళ్తున్నాడు, అసలు అది ఎంత చిన్న ఇదంటే జస్ట్ అట్లా మూల గుద్దాడు, మొత్తం పంక్చర్ అయిపోయింది, కార్ మూలకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాడు. బట్ అండ్ గెలిచేవాడు కాదు, పాయింట్స్ డిఎన్ఎఫ్ వచ్చేప్పుడు కాదు అనుకున్నా. డిఎన్ఎఫ్ థర్డ్ డిఎన్ఎఫ్ లియం లాసన్ అలా వెళ్ళి అట్లా టచ్ ఇచ్చాడు అనమాట, అలా చిన్నగా టచ్ ఇచ్చాడు ఎలాంజోకి, ఆ, దెబ్బకి పోయి కొట్టుకొని డిఎన్ఎఫ్. అరే అసలు నిజంగా నాకు అప్పుడు అనిపించింది, అంటే లాస్ ఉంది ఎంత మిస్టేక్ ఉందో నాకు తెలియదు కానీ ఆబ్వియస్లీ వీడు కూడా కట్ చేశాడు అలాన్సో, వీడు కూడా కంత్రి వాడే, వీడు ఇట్లా వెళ్ళి మొత్తం టర్నింగ్ మీద నుంచి కట్ చేసి లాసన్ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయాడు, కొంచెం ముందుకు వెళ్తుంటే బ్యాక్ ఎడ్జ్ తగిలింది, తిరిగిపోయాడు అలాన్సో. సో సో ఏమో వాడి తప్పు లేదు కాదు, తప్పు ఉంది, గుద్దేశాడు, కొలిజన్ అయింది. సో నువ్వు చెప్పావు కదా ఇనిషియల్ గా, ఏంట్రా ఇలా నేను చూడలేదు మారింది అని చెప్పి. లాసన్ రిసీవ్డ్ 5 seconds penalty for causing collision. Number 1. Number 2, Max Verstappen received 10 seconds penalty for unsafe release. లేకుంటే P4 వచ్చేవాడు, లాస్ట్ కి 10 seconds యాడ్ చేశారు, దెబ్బకి P17. అది మామూలు రేస్లో అయినా పర్లా, ఏమైంది అంటే అది యాక్చువల్లీ వర్చువల్ సేఫ్టీ కార్ వెనకాల 18th lap వరకు వెళ్ళి లాస్ట్ టర్న్ లో వదిలేశారు కాబట్టి 10 seconds పెనాల్టీ ఇస్తే ఆబ్వియస్లీ లాస్ట్ లోనే ఉంటాడు, ఇంకా ఇంకేం చేయలేడు అక్కడ. ఇంకేం చేయలేడు. మరి 10 కూడా 10 is too much కదా. ఈ దూహన్ కారే 9 seconds అనుకుంటా, వీడు +9 వాడు +12 ఉన్నాడు మ్యాక్స్. నేను అనుకుంది కూడా టూ మచ్ అనిపించింది, కానీ నాకేమనుకున్నానంటే దే కాంట్ యునో ఫైర్ సమ్మన్ ఇన్ ద టీమ్, రైట్? FIA వర్క్ చూసుకుంటే వాట్ దే కెన్ డూ ఇస్ దే కెన్ పనిష్ ద కార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో దే డిడ్ వాట్ దే హ్యావ్ టు డూ. ఇంకా సో అండ్ పెనాల్టీస్ గురించి చూస్తే చాలా వచ్చినాయిరా, అదొకటి చెప్పానా. బేర్ మ్యాన్ కూడా ఒక 5 seconds పెనాల్టీ వచ్చింది, అన్సేఫ్ రిలీజ్ అని. ఓకే, ఆల్బాన్ కి వచ్చింది 5 seconds. వాడికి ఎలా ఆల్బాన్ కి ఏంటంటే మినిమం ల్యాప్ టైం అండర్ ద సేఫ్టీ కార్ పెట్టలేదు, ఆ 5 seconds పెనాల్టీ. అది మరీ టూ మచ్ రా, మినిమం ల్యాప్ టైం అండర్ సేఫ్టీ కార్ పెట్టలేదు అంటే వాడి అంటే హూ వుడ్ బి సో అవేర్ ఆఫ్, రైట్? సో అంటే మెల్లగా ఫాలో అవ్వాలి అవి ఇవి అంటారు, లైక్ ఫ్లాగ్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్ లైక్ 5 అన్నది చెప్పలేము, అందుకోసమే P11 వచ్చేసాడు. అవును, P4 లో ఉన్నాడు, సూపర్ రిజల్ట్ అనిపించింది. P11 వచ్చేసాడు. లాసన్ కూడా 3 seconds ఎంతో పెట్టాడు, వాడు కూడా 13th వచ్చేసాడు. సో దీని వల్ల అట్లా అందరూ టప 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 అట్లా 5 పడుతున్నప్పటికల్లా నోరిస్ లక్కీ మీద గెలిచాడు. నేనైతే 100% అది చెప్పలేనేమో, చాలా లక్. నో అంటే బేసికలీ ఏంటి, కొంచెం లేట్ గా అయ్యాడు, ఫస్ట్ థింగ్ లేట్ గా పిట్ అయ్యాడు అందరికంటే. నోరిస్ కి డిసడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అందరికంటే లేట్ గా పిట్ అయ్యాడు కాబట్టి వెనకాల వెళ్ళిపోతాడు అనుకుంటే. అప్పుడే వర్చువల్ సేఫ్టీ కార్ వచ్చింది, వర్చువల్ సేఫ్టీ కార్ వెనకాల కరెక్ట్ గా పియాస్ట్రీ ముందుకు వచ్చేసాడు. సో ఐ థింక్ లక్ అనే దానికి చాలా లక్ యాక్చువల్ గా. బ్యాడ్ లక్ అంటే కిమి యాంటనరీ అని చెప్పాలి, చాలా బ్యాడ్ లక్ ఇది. బికాస్ అండ్ అక్కడ ఏంటో సరా, రేస్ తర్వాత కిమి యాంటనరీ అని అడిగారనమాట. హీ వాస్ సో మెచ్యూర్ ఫర్ హిస్ ఏజ్. ఏమడిగా లైక్ ఏంటిది, మ్యాక్స్ గుద్దేశాడు కదా, దే జస్ట్ వాంట్ ఏ స్కూప్ కదా, మ్యాక్స్ గుద్దేశాడు కదా ఇప్పుడు వాడిని ఏమైనా తిట్టు ఏమన్నాను అన్నట్టుగా. అంటే ఐ డోంట్ థింక్ మ్యాక్స్ ఏం తప్పు లేదు, ఇట్ వాజ్ అన్ఫార్చునేట్ గా అటు తిరిగేటప్పటికి. నాకు కూడా ఇన్ జనరల్ గా ఏంటి, వాడు అట్లా గుద్దాడు ఆడవాళ్ళే పోయాను ఇట్లా ఏం కాకుండా, ఫర్ 17 కాకుండా మెచ్యూర్ గా ఆడు గుద్దాడు, ఇట్లా అయిపోయింది. అది కూడా వాడు ఏదో 6th పొజిషన్ లోనే 7th పొజిషన్ లో ఉండి మాట్లాడలేదు, వాడు పోల్ వచ్చింది, వాడికి పోల్ వచ్చి మాట్లాడాడు. సో ఐ థింక్ ఓవరాల్ గా చాలా అన్ఫార్చునేట్ అనిపించింది. సో సునోడాకి 3 points వచ్చినాయి, యాంటోనెల్లి పాపం 7th వెళ్ళిపోయాడు.
అండ్ స్ట్రోల్ దీంట్లో స్పెషల్ ఏంటంటే స్ట్రోల్ ఎక్కడో క్వాలిఫైయింగ్ లో 12తో ఎక్కడ ఉన్నాడు, దెబ్బకి 5 వచ్చాడు. అవును, అవును. సో సో ఇది ఈ ఇంట్రెస్టింగ్ రోజు రేస్ అయింది. ఉంది. యా, ఈ రోజు రేస్ ఉంది ఇంకా. సో ఈ రోజు వరకు స్కూప్ ఇంతే, కానీ స్మాల్ రేస్, బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రేస్. నాట్ మచ్ టు ద పాయింట్స్. సో ఈ రోజు జరగబోయే రేస్లో క్వాలిఫైయింగ్లో ఐ థింక్ రేపు మాట్లాడదాం క్వాలిఫై గురించి, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ విలియమ్స్ డిడ్. 6-7 కీపింగ్ ఇట్ అబవ్ ఫెరారీ. సో రేపు ఇద్దరం కలిసి రేస్ ప్లస్ క్వాలిఫైయింగ్ గురించి కలిపి మాట్లాడదాం. ఐ సో ఇది థింక్ ఈ టోటో రోజు చెప్పినట్టు మినీ రేస్ కాబట్టి వీఆర్ ఆల్సో మేకింగ్ దిస్ ఏ మినీ వీడియో విచ్ నాట్ ఈస్ హాఫ్. నాట్ రిలవెంట్. యా, యా, యా. సో సో ఒక 20 minutes కి ప్లాన్ చేసాం. సో ఐ థింక్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం టు ఎండ్ దిస్, బట్ ఇంకో ఫ్యూ యా, ఐ అవర్స్ లోనే జస్ట్ రేస్ హోప్ ఉంది. వి విల్ మేక్ ద లేటెస్ట్ వీడియో అండ్ లోడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పోస్ట్. పాసిబుల్. Yep. Sure. And thanks, Kaushik. We'll meet again tomorrow. థ్యాంక్స్ హర్ష. ఇన్ ఫ్యూ అవర్స్ Bye. రేస్ చూసి Cheers. అండ్ Yeah. లెట్స్ సీ. Bye. బాయ్.